మేడం మీకు మెసేజెస్కి రిప్లై అన్నీ కూడా ఈరోజు ఇస్తాను. వీలు పడితే ఇవాళ ప్యాక్ చేసి పంపిస్తాను, లేదంటే రేపు ప్యాక్ చేసి పంపిస్తాను. ఆర్డర్స్ ఎంతమంది పెట్టారో తెలీదు. 150 మెసేజెస్ ఉన్నాయండి. 150 160 మెసేజెస్ ఉన్నాయి. అన్నింటికి కూడా రిప్లై ఇస్తాను. నేను ఒక్కరికి మాత్రమే రిప్లై ఇచ్చాను మేడం. అందరికీ రిప్లై ఇస్తాను. ఎవరెవరు డబ్బులు పంపించారో నాకు తెలియదు మేడం. నేను చూడలేదు. దయచేసి ఏమనుకోవద్దు. నేను చెప్పాను కదా, యాదగిరిగుట్ట డీటెయిల్ వచ్చాము అని చెప్పాను కదా, స్వర్ణగిరి అటు. కాబట్టి నేను చూడలేదు. వచ్చిన తర్వాత నా గొంతు పని చేయదండి. మేము ఏంటంటే అందరం కలుసుకున్నాక బాగా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము, నవ్వుతూ ఉంటాము, మాటలు ఎక్కువ అవుతాయి. ఇంకా చాలా తక్కువ వెళ్ళాం కాబట్టి అంతమంది తెలియదు. కానీ మా వాళ్ళందరూ వచ్చారంటే టోన్ కూడా పనిచేయదు. నాది మొత్తం కంప్లీట్ టోన్ చేంజ్ అయిపోద్ది. నిన్నంతా కూడా సరిగా రాలేదు. వచ్చిన ఈవినింగే నా టోన్ మారిపోయింది. ఎక్కువ మాట్లాడుకోవడం అది చేస్తాం కాబట్టి నిన్నైతే నాకు టోన్ పని చేయలేదు సరిగా. కాబట్టి చిన్నగా మామూలుగా చేంజ్ అవుద్ది కదా, కాబట్టి నేను వీడియో కూడా చేయలేదు. ఈరోజు నేను ఖచ్చితంగా మేబీ అన్ని రిప్లై ఇచ్చేసి మెసేజెస్కి ఆర్డర్స్ తీసుకుంటాను. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు ప్లీజ్ వెయిట్ చేయండి మేడం. ఈ రోజు కాకపోతే రేపు అయినా ప్యాక్ చేసి పంపిస్తాను. ఎందుకంటే అటు ఇటు వస్తే కొంచెం ఓపిక ఉండదు కదా, అందుకే. ఓకేనా? మీరు అందరూ ఓపికతో ఉంటారని నాకు తెలుసు. ఏమనుకోకుండా. థ్యాంక్ యూ మేడం.